కడప ఉక్కు కర్మాగారం అంశంపై శాసనసభలో వాడివేడి చర్చ జరిగింది. కేవలం రాజకీయ ప్రయోజనాలే ప్రాతిపదికగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం వల్లనే నష్టం జరుగుతోందని భాజపా శాసనసభా పక్షనేత విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథ్ రెడ్డి, మంత్రి సుజయకృష్ణ రంగారావు ఆయా విమర్శల్ని తిప్పికొట్టారు. ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోయినా మేమే పెట్టేస్తాం. ఆఖరికి ఇప్పుడు మనం వలగపూడి రామకృష్ణ బాబు గారు చెప్తున్నారు అధ్యక్ష, రైల్వే జోన్ గురించి ఏమాత్రం లేట్ చేసినా గౌరవ ముఖ్యమంత్రి ఆయన కూడా అరేంజ్ చేసేస్తారు రైల్వే జోన్, మేమే ఇచ్చేస్తున్నాం రైల్వే జోన్ అని చెప్తారు అధ్యక్ష. ఆఖరికి ఏ స్థాయికి వెళ్తుందంటే అధ్యక్ష, రైళ్లను కూడా తయారు చేసి విశాఖపట్నం హెడ్ క్వార్టర్స్ గా రేపు వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసిన ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు అధ్యక్ష. అన్నిటికీ పాలిటిక్సే. డెవలప్మెంట్ చేస్తామని చెప్పినప్పటికీ కూడా పాలిటిక్స్ తోటి కావాలని ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఈ విధమైన చేయటం ఏ విధమైన న్యాయం అధ్యక్ష? కేంద్ర ప్రభుత్వము చిత్తశుద్ధితో ఉంది. ఎప్పుడు మీరు రిపోర్ట్ ఇమ్మని ఇన్ఫర్మేషన్ అడిగి ఎన్నిసార్లు అడిగినా సరే ఇవ్వకపోతే ఏం చేస్తుంది అధ్యక్ష? అది చాలా అన్యాయం అధ్యక్ష. కేవలము ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ఇది చేస్తున్న పని అధ్యక్ష. మెకాన్ సంస్థ కూడా తమ ప్రాథమిక నివేదికలో కడపలో మౌలిక సదుపాయాలు ఉన్నాయి, భూమి ఉంది, నీళ్లున్నాయి, తగిన ముడి సరుకు అని చెప్పి ప్రాథమిక నివేదిక ఇచ్చినప్పటికీ 4 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం దాని మీద స్పందించిన మాట వాస్తవమా కాదా? రెండో అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం నిరాకరించినప్పటికీ ఆ కడప జిల్లా ప్రజల మీద అభిమానంతో ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసినందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్న అధ్యక్ష. అన్ని సదుపాయాలు ఉన్నాయి, ఎందుకు ఇవ్వలేదో అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కేంద్ర ప్రభుత్వం కక్షగట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీవ్రమైన ద్రోహము, అన్యాయం చేసింది. మోడీ గారు చరిత్రహీనుడిగా నిలిచిపోతారని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా అధ్యక్ష. మరి బహుశా కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళు మీకాన్కి ఏం ఆదేశాలు వెళ్ళినాయో తెలియదు అధ్యక్ష. 11 సార్లు అధ్యక్ష, 11 సార్లు వేరే తేదీల్లోని రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేక ప్రశ్నలు మీకాన్ అడిగే ప్రయత్నం చేసింది అధ్యక్ష. నిజంగా చిత్తశుద్ధిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటే ఒకే లేఖ ద్వారా అన్నీ తెలుసుకునే ప్రయత్నం చేస్తారు అధ్యక్ష. కానీ జనవరి 18లో ఒక లేఖ, మార్చి 18లో ఒక లేఖ, అదేవిధంగా జూన్లో ఒక లేఖ, జూలైలో ఒక లేఖ, ఈ విధంగా కాలయాపన చేయటానికి, జాప్యం చేయటానికి ఈ విధంగా మీకాన్ సంస్థ కూడా ప్రయత్నం చేయటం అనేది చాలా దురదృష్టకరం అధ్యక్ష.